కారు పార్టీకి కొత్త ఏడాది ఎలా ఉండబోతుంది? ఓ అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి వెళ్ళనుందా? 2024 సీన్ రిపీట్ అవుతుందా? బీఆర్ఎస్కు ఈ ఏడాది ఎందుకు కీలకం కాబోతుంది? ఓవైపు పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, మరోవైపు అవినీతి ఆరోపణల కేసులు. ఇవన్నీ ఈ ఏడాదిలో ఓ కొలిక్కి రానున్నాయా? 2024 ఏడాది బీఆర్ఎస్కు ఊహించని విధంగా మారింది. అధికారం కోల్పోయిన తర్వాత ముఖ్య నేతలు వలసపోవడం, కవిత అరెస్ట్, కేటీఆర్పై ఫార్ములా కేసులతో కారు భారీగా కుదుపులకు లోనవగా కొత్త ఏడాదిలో గులాబీ భవిష్యత్ ఎలా ఉండబోతుందనే చర్చ సహజంగానే జరుగుతోంది. త్వరలోనే పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగనుండగా కాబోయే అధ్యక్షుడు ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంపై రోజుకో వార్త వెలుగులోకి వస్తుండగా పెద్దాయన మదిలో ఏముంది? అధ్యక్ష పీఠంపై కేటీఆర్, కవిత లేదా కొత్త వ్యక్తిని కూర్చోబెడతారా అనేది తేలనుంది. పార్టీ అంతర్గత వ్యవహారాలు తేలిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు రానున్నాయి. మరో నెలలో నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉన్నట్టు వార్తలు జోరందుకున్నాయి. కాళేశ్వరం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ఔటర్ రింగ్ రోడ్ టోల్ ఒప్పందాలు, ఫార్ములా కేసు వంటివి ఈ ఏడాదిలో తేలనుండగా గత ఏడాది వీటిపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం విచారణ జరుగుతుండగా కొన్నింటికి సంబంధించి రేపో మాపో ప్రభుత్వానికి నివేదికలు అందనున్నాయి. పై పరిణామాల నేపథ్యంలో నేతలను కాపాడుకోవడం మరో కీలకమైన అంశంగా మారింది. ఇప్పుడిప్పుడే బీజేపీ సైతం స్పీడ్ పెంచుతుండగా కారుకు మరింత డ్యామేజ్ కష్టాలు తప్పవనేది కొందరి నేతల మాట. కారు పార్టీలో చోటామోటా నాయకులు, క్యాడర్ ఎటువైపు గాలి వీస్తే అటువైపు జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం.